అని చెప్పి మేము వెళ్ళాం. సరే, ఇందాక గిరి చెప్తున్నారు, తండ్రిలాగా చూసుకుంటానన్నాడు, తండ్రి లాంటి ప్రేమ ఆయన పంచుతానన్నాడు, తండ్రిలాగా వచ్చి పాడి మోసాడు సాదా సీదాగా అని చెప్పేసి. సాదా సీదా ఏమింది, అడిగి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు రాజకీయం లేదు, దీంట్లో రాజకీయ లబ్ధే కదా దాంట్లో ఉంది. మీరు పాడి మోసిన దానికి ఇంకా చాలా మంది చనిపోయారు, వాళ్ళు పాడి మొయ్యలేదే అంటే వాళ్ళకు ఇంత ప్రజాధరం లేదని చెప్పి మీరు వాళ్ళు పాడి మొయ్యలేదా? ఈయన మాత్రం ఒక వర్గానికి నాయకుడు కాబట్టి ఆయన ఆ వర్గం అభిమానాన్ని పొందడానికి పాడి మోసారా? మరి ఈయనకు అంత ప్రేమ అభిమానం, తండ్రిలాగా చూసుకునే ప్రేమ అభిమానం ఉంటే మరి ఒక రాజ్యసభ ఇవ్వకూడదా? ఎందుకు ఇలాకపోయినారు రాజ్యసభ ఆయనకి? లేదు, ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసి ఉండొచ్చు కదా, ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసి ఉండొచ్చు కదండి వాసుదేవన్ గారు. నేను అడుగుతున్నా, ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయారు? తండ్రికి ఇచ్చే గౌరవం అదేనా? తండ్రికి ఇచ్చిన మాట అదేనా? తండ్రిలాగా గౌరవం ఇస్తాడు అని చెప్పి భారతి గారు చెప్పారన్నారు కదా, భారతి గారిని కూడా అడుగుతున్నాను నేను ఇప్పుడు, ఎందుకు తండ్రి లాంటి గౌరవం ఇవ్వలేకపోయారు? ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని ఎందుకు చేయలేకపోయారు? లేదు, రాజ్యసభ పెద్దల సభకు పంపించలేక ఎందుకు పోయారు? మీ చేతుల్లో లేదా పెద్దల సభకు పంపించే అవకాశం? మీ తండ్రిని చంపారు అని చెప్పి ముద్రేసినటువంటి రిలయన్స్ వాళ్ళకి మాత్రం మీరు రాజ్యసభ ఇచ్చి గౌరవం ఇచ్చారే, మీ తండ్రి లాగా చూసుకుంటామన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే ఇదేనా మీ తండ్రికి మీరు ఇచ్చే గౌరవం? మీ తండ్రికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? మీ తండ్రి మీరు ముద్రేసినటువంటి వ్యక్తికి తండ్రి లాగా సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం లెట్ మీ టెల్. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు చెబితే ఎవరికో రాజ్యసభ ఇచ్చారని మీరు అంటున్నారు కదా, ఆ టైంకి ముద్రగడ పద్మనాభం వైసీపీలో లేరు. ఇప్పుడు వైసీపీలో ఆయన లేరండి. నత్వాని ఉన్నాడా? నత్వాని ఉన్నాడు వైసీపీలో. వాళ్ళకేదో అప్లికేషన్ మీరు ఇవ్వట్లేదా? మీ హయాంలో పక్క రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి రాజ్యసభ పంపలేదా? నిర్మలా సీతారామన్ ఎవరైనా పంపించింది? మీ మద్దతు మీరు కదా పంపించింది రాష్ట్రపతి. సార్ నేనేం చెప్తున్నాను, తీస్తే మీరు కోడిగుడ్డు మీద ఏకైక ప్రయత్నం చేయమండి. ఓకే సార్, కోడిగుడ్డు మీద ఈపులు పీకతా ఉండేది వాళ్ళు. మీరు ఎంతమందిని పంపించారు రాజ్యసభకి? మస్తానరావు గారి దగ్గర ఉంటుంది, తెస్తారు కాసేపట్లో. వాళ్ళు మేము పీకటంలా. నేను అడుగుతున్నాను సార్, మస్తానరావు గారు మీరు నెక్స్ట్ రౌండ్ కి ఎంతమంది పంపించారు రాజ్యసభకి? అన్ని రెడీ చేయండి సార్, ఆయనకి చెప్పండి. సురేంద్ర నాయుడు గారు చెప్పండి, నేను చెప్తా ఆయన నంబర్ మీరు చెప్తారు సార్. నేను అది అడగట్లేదు సార్, నేను అది అడగట్లే. నేను అడిగేది ఏమడుగుతానంటే, తండ్రి లాంటి గౌరవం ఇవ్వాలి, ఇస్తాడు, మీరు రాండి అన్నప్పుడు వేరియస్ ఇంకా చాలా ఉన్నాయి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాలు, ఎందుకు ఇలాకపోయారు అని అడుగుతున్నా. ఒకటి, గిరీజీ ఇందాక చెప్పాడు, ఆ పార్టీ వాళ్ళన్నా చెప్పాలి కదా, తండ్రికి ఇచ్చే గౌరవం అదేనా, తల్లికి ఇచ్చే గౌరవం అదేనా? మీరు బౌన్సులతో వచ్చారే, బౌన్సులతో రాకుండా ఉంటే నేను స్వాగతిస్తుంటాను అని చెప్పాడు గిరి. ఆ ముఖ్య మీరు రాకపోతే, మీరు వాళ్ళతో రాకపోతే నేను అమ్మ దగ్గరికి వెళ్తాను, ముందర అమ్మతో మాట్లాడతానని వచ్చుంటే దగ్గరుండి తీసుకెళ్ళేవాడి అనే మాట కూడా అన్నాడు ఆయన. మీరు పెద్ద మనసుతో ఒక అన్నగా ఎందుకు చెల్లెల్ని ఆదరించలేకపోయారు? చెల్లికి బుద్ధి వచ్చేట్టుగా ఎందుకు చెప్పలేకపోయారు? నువ్వన్నా ఇలా చేశావు, నువ్వు రా, నేను నిన్ను తీసుకెళ్లి తండ్రిని చూపిస్తాను, ఒకవేళ మనకు తండ్రి అట్టా పోయాడు, మనం కలిసి ఉన్నాం, నేను తండ్రి లాంటి స్థానాన్ని తీసుకొని నిన్ను చూసుకుంటాను అని చెప్పి అన్న నుండొచ్చు కదా చెల్లిని. చెల్లి తప్పు చేసిందా, నువ్వు తప్పు చేసావా? అంటే ప్రలోభానికి గురై తప్పు చేసావా? ఒకసారి జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దామండి. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, నువ్వు ఉన్న పార్టీని అడగండి సార్, తల్లికి ఎంత న్యాయం చేశారో అడగండి సార్, చెల్లికి ఎంత న్యాయం చేసిందో అడగండి సార్. అంటే మీ పార్టీ నాయకుడే ఆ విధంగా చేసినప్పుడు శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్లే ముందు అంబటి రాంబాబు గారు మాట్లాడారు. ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు, మళ్ళీ వస్తా. శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. వారికన్నా ముందు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు చూద్దాం. తర్వాత మీరు ఇందాక అడిగారు కదా